జూలై 6 దేవుని వాగ్దానం. నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ప్రకటన 2:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు యొక్క కృపలో మనకు మరొక నూతన దినము అనుగ్రహింపబడి ఉన్నది. అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చే వాగ్దానము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఒకసారి చూసినట్లయితే మనందరికీ గొప్ప ఆనందము, ఆశ్చర్యము కలగక మానదు. నిజమే కదా? మనకు ప్రభు ఇచ్చే బహుమానం జీవకిరీటం. దాని కొరకే అనేకులు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఎదురు చూడాల్సిన ఉన్నతమైన తరుణం. జీవ కిరీటం ప్రభు యొద్ద నుండి పొందుకునే వారంగా మనం ఉండాలి. ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని చెబుతూ ఉన్నాడు. జయించేటువంటి లక్షణం మనం కలిగి ఉండాలి. లోకాన్ని జయించాలి. సాతాను చేతుల్లో నుండి మనము బయటకు వచ్చేవారంగా ఉండాలి. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి తగిన అర్హతను సంపాదించుకోవాలి. జీవ కిరీటము నిత్యము జీవించే ఉన్నతమైన ఆశీర్వాదం వైపుకు మనలను నడిపించేటువంటి గొప్ప ఆశ కలిగిన వాగ్దానం. ఈరోజు అలాంటి వాగ్దానంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుడు మనలను ఎల్లవేళలా గొప్ప వాగ్దానాలతో నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ ఉన్నతమైన వాగ్దానం మన జీవితంలో గొప్పగా మనము పొందుకోవడానికి, మరి ఆయన వైపుకు నువ్వు తిరిగి ఆయనతో ప్రయాణం చేయడానికి ఎంతవరకు మక్కువ చూపుతూ ఉన్నావు? నిన్ను నీవు ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. వాక్యము మనలను బలపరుస్తుంది. వాక్యము మనలను ముందుకు నడిపిస్తుంది. వాక్యము మనలను చీకటి నుండి తప్పిస్తుంది. అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము మనకు అనుగ్రహింపబడుతూ ఉండగా మనము దేవునిలో బలపరచబడిన వారంగా ఉండాలి అని దేవుని వాగ్దానం మనకు చెబుతూ ఉన్నది. ప్రియులారా, ప్రభు జీవకిరీటము ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయము దయచేయండి. ఈ లోక యాత్రలను ముగించుకోవడానికి విశ్వాసము కాపాడుకుని జీవ కిరీటాన్ని పొందుకునే ధన్యత, నీ రక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. మా దేవ, మా ప్రభువా, తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది అనుగ్రహించి నీ రక్షణ ఆనందం బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.